చాలా సంతోషం. మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కళ నెరవేర్చాలని పేదవాడి ఇంటికి గుమ్మానికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చేర్చాలని నిరంతరము పేదవాడి ఏజెండాగా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికలాగానే రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్య కారణంగా పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి తాపత్రయపడ్డారే తప్ప పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడదామని ఆనాటి పెద్దలే ఆలోచన లేని కారణంగా ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో నిరంతరము ఎలా పేదవాడి కళ నెరవేర్చాలని ఈ కార్యక్రమాన్ని పరిధి విధాల ఆలోచించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాం. పట్టణ ప్రాంతాల్లో మొన్న బోనాల పండుగ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు మొదట విడత 1,00,000 ఇళ్లు కట్టి తీరాల్సిందే. అది కూడా ఆనాటి ప్రబుద్ధులు పేదవాడు హైదరాబాదు అభివృద్ధిలో ఉండొద్దని అంటరాని వాడిగా పేదోడిని చూడాలని ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ఎకరము 100 కోట్లుండని 200 కోట్లుండని పేదవాడి ఒంట్లో ఉన్నది రక్తమే, ధనికుల ఒంట్లో ఉన్నది రక్తమే, పేదవాడి ఆత్మ గౌరవానికి 200 కోట్లు ఎకరమున్న స్థలంలోనైనా కట్టిద్దామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని అది జూబ్లీ హిల్స్ కానివ్వండి, పలకనామా ప్యాలెస్ కానివ్వండి, ఈ కుకటపల్లిలో కూడా చూస్తున్నారు ఎంత అద్భుతమైన టవర్లు ఉన్నాయో వాటిని ఆనుకొని ఉండే విధంగా పేదవాడి కొళ్ళ ఇల్లు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ఇవ్వాలని మొదట విడత 16 నియోజకవర్గాల్లో భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో గవర్నమెంట్కి డబ్బు అవసరమే, వేలం ద్వారా డబ్బు వస్తే మంచిగానే ఉంటుంది. కానీ దానికంటే పేదవాడి ఆత్మ గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం తాకట్టు పెట్టింది. మనం తాకట్టు పెట్టద్దు. పేదవాడు కాలరు ఎగరేసే విధంగా అదే జూబ్లీ హిల్స్ లో, అదే పల్కనామా ప్యాలెస్ లో, ఇదే కుకటపల్లి కోర్ ఏరియాలో కూడా నిర్మించే కార్యక్రమాన్ని ఇంతకు ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. బోనాల రోజు అనౌన్స్ చేశాం. మళ్ళీ బోనాల నాటికి అయ్యా ముఖ్యమంత్రి గారు, మళ్ళీ బోనాల నాటికి ఈ 16 గాని 20 నియోజకవర్గాల్లో ఇదే టవర్ల నుంచి మీరు బోనాలు పండుగ చేసే విధంగా ఈ ప్రభుత్వం వడిగా ఈ ఇళ్లు కట్టి మీకు ఇవ్వటం జరుగుద్ది. ఇందిరమ్మ ప్రభుత్వం అస్తమంటేనే హైదరాబాద్ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలానికి నేస్తం. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒక మాట అన్నదంటే తల తాకట్టు పెట్టైనా ఆ మాటను నెరవేరుస్తాం. నిన్నటి వరకు సుమారు ఈ 16 నియోజకవర్గాల్లో 51,000 అప్లికేషన్లు వచ్చాయి. రేపు ఎల్లుండి కూడా ఉంది. ఈ అప్లికేషన్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత పారదర్శకంగా శ్రీనివాసరెడ్డి గారికి తెలిసిన వ్యక్తి గాని, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన వ్యక్తి గాని, ఇన్ఛార్జి మంత్రిగా శ్రీధర్ బాబు గారు దగ్గర మనిషి అయినా కూడా పారదర్శకంగా మీ అందరి ముందే 200 కోట్లు ఎకరం చేసే ప్రదేశంలో ఏవైతే టవర్లు కడుతున్నామో డ్రా ద్వారా మీ కళ్ళ ముందే డ్రా తీస్తాం. ఆ డ్రాలో వచ్చిన వ్యక్తులు ముందే మీ ప్లాట్ ఏదనేది కూడా ఫైనల్ చేస్తాం. కాంట్రాక్టర్లు ఏదైతే కడుతున్నారో మీ సొంత ఇల్లు కట్టేటప్పుడు మీరు ఏ రకంగా పర్యవేక్షించుకుంటారో అదే రకంగా మీ దగ్గరుండి మీ కళ్ళ ముందే క్వాలిటీతో నాణ్యతతో ఆ ఇల్లు
మీ సమక్షంలో కట్టించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక్కడ ఏ రకమైన అవకతవకలు లాలూచీలు ఉండవు. కానీ 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని పని, వాళ్ళు ఆలోచనకు రాని పని, ఏ భూమి అమ్మి ఖజానాకి జమ చేసి ఖజానా నుంచి మా ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని ఆనాటి ప్రభుత్వాలు ఆలోచించారో వారి ఆలోచనలకు భిన్నంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఏ పేదవాడు నివసించే ప్రాంతంలో, ఏ పేదవాడు జీవనోపాధికి జీవిస్తున్న ప్రాంతంలోనే మీరనుకునే ఇందిరమ్మ ఇల్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇదేదో ఒకసారి ఇచ్చి అయిపోయింది అనేది కాదు. 1,00,000 ఇళ్ళు అనేది మొదట ఇచ్చే కార్యక్రమం, మొదట నిర్మించే కార్యక్రమం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. చివరి పేదవాడి వరకు నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, నీవు ఇల్లిస్తే నా పార్టీకి ఓటేస్తామా అని కూడా అడగం. కానీ చిత్తశుద్ధితో పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, పేదవాడిని కూడా ఒక మనిషిలా గౌరవించాలని ఈ ప్రభుత్వం ఆలోచనతో ఈ టవర్లు ఇస్తుందో తప్పకుండా పెద్దక్క ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వచ్చిన తర్వాత దీవించి తీరుద్ది. ఆ నమ్మకము, ఆ విశ్వాసము మా ప్రభుత్వానికి ఉంది.